జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ఏ ఒక్క నోట ఏ ఒక్క మాట కూడా రావట్లేదు? నువ్వేమంటున్నావో నిజంగా మాకేం అర్థం కావట్లేదు. అవునా? వీళ్ళ నోటితోనే చెప్తారు, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చెప్పండి, నా ఆటోలో ₹1,00,00,000 కాజేసింది ఎవరు? మేమే అండి. మీ చేత ఎవరు చేయించారు? శ్రావణి గారే మేడం. ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ? శ్రావణి గారికి ఆ రోజే ఇచ్చేసాం మేడం. చాలా అర్థమైందా? అంత అబద్ధం. నేనే వాళ్ళకి చెప్పలేదు. నాకేం వాళ్ళు ఇవ్వలేదు. అసలు వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. నేను వీళ్ళు ఇప్పుడే చూస్తున్నాను. అవునండి, మా బేబీకి ఏమీ తెలీదు. వీళ్ళెవరో మాకు తెలీదు. అస్సలు ఒప్పుకోరే. తెలియదు ఎలా ఒప్పుకుంటా అక్షరా? మీకు నిజంగానే తెలీదా? ఒట్టు. నీకు వీళ్ళు తెలియంది, మరి నీ నెంబర్ వీళ్ళకెలా తెలిసింది? మరి తెలియని వాళ్లతోని ఎలా ఫోన్ మాట్లాడావు? ఊరికి వెళ్ళిపోమని ఎందుకు చెప్పావు? నీకింకొకటి తెలియంది ఏంటంటే శ్రావణి, మీరు 20 నిమిషాల క్రితం మాట్లాడిన కాల్ రికార్డ్స్ వీళ్ళని పట్టుకుని తెచ్చి ఈ గ్యాప్లో సంపాదించా. మరి ఇప్పుడేమంటావు? అది అక్షరా. మా డబ్బులు మాకు కావాలి, ఇవ్వు. ముందు నేను చెప్పేది వినక్షరా. నువ్వు కాదని మాత్రం ఇక నాకు చెప్పలేవు శ్రావణి. అంటే నేను కాజేయమని చెప్పలేదు, నిజం. నేను ఫైనాన్స్ చేస్తాను కదా, ఎంతకైనా వడ్డీకి తిప్పుకొని మాకు నెలకి తెమ్మని ఇచ్చారంతే. ఇందాక ఎవరో తెలీదు అన్నావు, ఇప్పుడు వడ్డీకి తిప్పమని ఇచ్చారు అంటున్నావు. ఎవరికి చెప్తున్నావు నీ కట్టుకథలు? ఇది కట్టుకథ కాదు, ఇదే నిజం. సరే, అది తర్వాత తెలుస్తలే గాని ముందు ఆ ₹1,00,00,000 ఇచ్చే. ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే వదిలేస్తావా అక్షరమా? ఇస్తే ఏమో ఆ విధంగానే నేను ఆలోచించొచ్చు. ఓకే అక్షరా. నా దగ్గర తప్పించుకోవడానికి మీ దగ్గర కదల్లుతున్నారు. లేదక్షరా, నిజం. అవును, ఈ పూజారి గారే ఆ బ్యాగ్ లో ఉన్న డబ్బుకి పూజ కూడా చేశారు. నిజమా పూజారి గారు? బ్యాగులకు చేయించానమ్మా. ఏమున్నాయని అడిగితే బట్టలు అన్నారు. ఇప్పుడు కోట్లున్నాయి అంటున్నారు. పిచ్చి బాగా ముదిరిపోయినట్టుంది. అవునాయనా, వీళ్ళు పిచ్చోళ్లే. కాదు, మేము ఆ కుండీలో 2 బ్యాగులు పెట్టాం. కావాలంటే సీసీ ఫుటేజ్ చూపించండి. మేం పెట్టినట్టు ఉంటుంది, తీసుకెళ్ళినోడు కనపడతాడు. వాడెవడో దొరుకుతాడు కదా. అవునండి, చూపించండి పూజారి గారు. మా గుళ్ళో కెమెరాలు లేవమ్మా. అది ఆలోచించకుండా సీన్ ఇక్కడ పెడతానా? చెక్ చేసే కదా పిక్ చేశాను. దొరకం, మేం అస్సలే దొరకం, మీరే దొరికారు. ఎక్కడికి రావాలి? గోవిందస్వామి గుడికి. అది కలెక్టర్ గారు. అర్థమవుతుందండి. లేని డబ్బుని పోయింది అని చిత్రీకరించడానికే పథకం ప్రకారమే ఈ గుడిలోకొచ్చారు.
అయ్యో మీకెలా చెప్పాలి? ఆ గాడు మమ్మల్ని నమ్మించి నిలువున ముంచేశాడు. ఆ సోది చెప్పకు. అయినా అవన్నీ నాకెందుకు? నన్ను మాట తప్పకూడదు అన్నారు కదా. మీరు మడం తిప్పకుండా నా కోటి నాకిప్పుడే కావాలి, ఇచ్చేయండి అంతే. 2 కోట్లు పోయిన బాధను, టెన్షన్ లోనూ ఉన్నాను. ₹1 కోటి ఇప్పుడు ఎక్కడొచ్చి తేను? అలా అని మాకివ్వవా? నువ్వివ్వకుండా వారంలో నీ కోటి నేనెలా ఇస్తాను నీకు? సరే నీకొచ్చే టైం ఇస్తాను. నువ్వేంటిచ్చేది నాకు బోడి టైము? మా డబ్బులు నీ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? మీవి కాదు కదా. నీ దగ్గర అప్పు చేసి ఆఫీస్లో కట్టినప్పుడు నీ దగ్గరున్న మావి కాదా? మా పత్రాలు నీ దగ్గర లేవా? అంటే లేదు, గింటే లేదు. అసలు ఇంకేం చెప్పొద్దు. మా హోటల్స్ తాకట్టు పెట్టి మరీ కట్టాం. ఆ పోయిన డబ్బు నీ దగ్గరికి చేరిందని తెలిసి మేమిప్పుడు వదిలేస్తామా? సమస్య లేదు. నాకు ఇప్పుడే కోటి కావాలి. లేదంటే పోలీస్ స్టేషన్కే పోవాలి. అక్కడి దాకా ఎందుకులే అక్షర. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా నాకే కదా ఇస్తావు. పత్రాలు నీకే ఇచ్చేస్తాలే, తీసుకో. నిజమే చెప్తున్నావా? అయినా నేను నిన్ను నమ్మను. ఇప్పుడు 1 నిమిషంలో ₹1 కోటి ఇస్తాను అన్నట్టే ఉంటుంది. లేదక్షర, పత్రాలు అగ్రిమెంట్స్ కార్లోనే ఉన్నాయి, తెచ్చిస్తాను. అయితే వెళ్ళి తీసుకురా. త్వరగా రావాలి. ఏ నిమిషం ఎలా నా మైండ్ మారుతుందో నాకే తెలీదు. ఇప్పుడే వచ్చేస్తాను. ఇదిగో మీ పత్రాలు. ఇదిగో బుజ్జమ్మ గారు, అరవింద్ గారు సంతకాలు చేసిన అగ్రిమెంట్ నీ కళ్ళ ముందే చింపేస్తున్నాను. ఇక మీరు నాకేం బాకీ లేరు, మీరు నాకేం ఇవ్వక్కర్లేదు, సరేనా? ఒక్కటయ్యింది. ఇంకేముంది? వీళ్ళింకా రాలేదేంటి? ఎవరు? మేడం, ఇదిగో వచ్చేసారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.